రాజు గారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. చాలా అద్భుతమైన సూచనలు ఇచ్చారు అధ్యక్ష. దానికి వెళ్ళే ముందల కొంచెం డీటెయిల్గా దీని గురించి మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకసారి కానీ 1983కి వెళ్తే అధ్యక్ష, ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి పరిపాలన ప్రజల దగ్గర తీసుకెళ్లారు అధ్యక్ష. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో మీరు చూస్తే అధ్యక్ష, ఆనాడు సింగపూర్కి వెళ్ళి సేవలు, మెరుగైన సేవలు ప్రజలకు ఎట్లా అందిస్తున్నారని చూస్తే సిటిజన్ సర్వీస్ సెంటర్ సింగపూర్లో చూస్తారు అధ్యక్ష. అది మన రాష్ట్రానికి తీసుకురావాలని ఆనాడు ఈ సేవ పేరుతో ఒక సెంటర్ తీసుకొచ్చి ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ నుంచి మొదలైందో అది అనేక సర్వీసెస్ ఇస్తూ పోయింది అధ్యక్ష. ఆ ఈ సేవ మళ్ళీ తిరిగి మీ సేవగా మారటం కూడా జరిగింది అధ్యక్ష. ఆ తరుణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల వద్దకు పాలన, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అని పదే పదే ఆనాడు గౌరవ సభ్యులందరికీ చెప్పినట్లు నేను తెలుసుకున్నాను అధ్యక్ష. మీరు కూడా ఆ హౌస్లో ఆనాడు ఉండే అధ్యక్ష. అధ్యక్ష, చాలామంది ఈరోజు స్టాన్ఫర్డ్ గురించి చెప్పారు అధ్యక్ష. నేను బలంగా నమ్మేది MBAs ఫర్ ఇండియా, బట్ పాదయాత్ర భారత్ కోసం చాలా చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే MBA ద్వారా టెక్నాలజీ నేను తెలుసుకున్నా, కానీ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా పాదయాత్ర ద్వారా తెలుసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఉన్న చాలామంది గౌరవ సభ్యులు నాతో నడిచారు అధ్యక్ష. కొంతమంది నా స్పీడ్ అందుకున్నారు, కొంతమంది నాకన్నా స్పీడ్గా నడిచారు, కొంతమంది నాకన్నా స్లోగా నడిచారు. బట్ అందరిని నడిపించాను అధ్యక్ష. ఆ రోజు నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, ఈరోజు ప్రభుత్వం నుంచి ఏమైనా సేవలు తీసుకోవాలన్నా మేము వెళ్ళి ఆఫీస్ ముందర నుంచోవాలి, చేతులు కట్టుకోవాలి. ఈరోజు బటన్ నొక్కితే ఒక సినిమా చూడగలుగుతున్నాం, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కితే ఏకంగా ట్యాక్సీ బండి మా గ్రామానికి వస్తుంది. కానీ ప్రభుత్వ సేవలు ఎందుకు రావట్లేదని సూటిగా నాడు నన్ను ప్రశ్నిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మనందరూ తెలిసిన విషయమే, సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళాలని కోరుకోరు. అక్కడికి వెళ్తే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనో, లేదంటే గంటల తరబడి నుంచోవాలనో, లేదంటే ఒకరోజు వాళ్ళకి వస్తున్న జీతం పోతుందన్న బాధలో వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఏదో వెళ్తే మెరుగైన సేవలు వస్తాయని అనుకోవట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష, మా సొంత నియోజకవర్గం మంగళగిరి అధ్యక్ష, మనకి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి. ఎక్కువ శాతం ఎంపీటీసీలో తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి ఆనాడు కైవసం చేసుకున్నాం అధ్యక్ష. ఆనాడు ఎంపీపీగా బీసీ మహిళా రిజర్వేషన్ వస్తే కావాలని మా చెల్లమ్మకి ఆనాడు సర్టిఫికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాటి శాసనసభ్యుడు ఉన్న వ్యక్తి కావాలని సర్టిఫికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ రోజు నేను అనుకున్నా మార్పు తీసుకురావాలి వ్యవస్థకి. అంటే ఒక సర్టిఫికెట్ కోసం ఎలా హింసిస్తున్నారు, ఎలా వేధిస్తున్నారు నేరుగా నేను ఆనాడు తెలుసుకున్నాను అధ్యక్ష. అక్కడి నుంచి మొదలైంది ఈ ఆలోచన అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా మొన్న చెప్పారు, మంచి విద్య అందించాలి, ధనవంతులకి, పేద కుటుంబాల పిల్లలకి నాణ్యమైన విద్య అంటే ఈక్వల్గా ఉండాలి విద్య అని మీరు చెప్పారు అధ్యక్ష. అది ప్రభుత్వం అందిస్తున్న సేవ అంటే సర్వీసెస్లో కూడా అదే విధానం కొనసాగించాలి, నడిపించాల్సిన అవసరం ప్రభుత్వం పైన చాలా చాలా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను మంచి పరిపాలన అంటే ఏంటనే దానిపైన చాలా ఆలోచించాను అధ్యక్ష. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వం కంపడకూడదు, కానీ పరిపాలన కంపడాలి. ఎక్కడ చూసినా పరిపాలన ప్రజల జోబులో ఉండాలనేది ఆనాడు ఆలోచించాను అధ్యక్ష. నేను బలంగా నమ్మేది ప్రజల రోజువారీ జీవితంలో ఒక పక్కన అధికారులు, ఇంకో పక్కన రాజకీయ నాయకులు ఉండకూడదు అధ్యక్ష. అంటే కరెంట్ బిల్లు మన పాత్ర ఏంటి, అంటే కాస్ట్ సర్టిఫికెట్లో మన పాత్ర ఏంటి, అంటే బేసిక్ సర్వీసెస్ నేరుగా ప్రజలకి అందజేయాలి అన్న ఆలోచనతో మొదలైంది ఈ కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, మనందరూ తెలిసిన విషయమే, దేశం మొత్తం వాట్సాప్ పైన ఉంది, అది కొత్త ఏం కాదు. మళ్ళీ కొత్త యాప్ తయారు చేసి యాప్ డౌన్లోడ్ చేసే బదులు ముందర వాట్సాప్ పైన ఇమ్మీడియట్గా ఆన్బోర్డ్ అవుతే బాగుంటుందని ఆనాడు మేము అనుకున్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా మనమిత్ర పేరుతో, అంటే పెద్ద ప్రభుత్వం అనే పేరు కాకుండా మనమిత్ర పేరుతో గవర్నెన్స్ ఏదైతే ప్రభుత్వం ఉందో అది నేరుగా వాళ్ళ ఫింగర్ టిప్స్ మీద తీసుకొచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ఆనాడు స్వీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు ఈరోజు చూసి అసలు మనమిత్ర అంటే ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే సిటిజన్ సర్వీసెస్కి ఒక గేమ్ చేంజర్గా ఈ కార్యక్రమం మారింది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికీ 200 సర్వీసెస్ నేరుగా ప్రజలకి ఈ మనమిత్ర ద్వారా
అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది నేను తెలుసుకున్నప్పుడు ఎస్టోనియా గౌరవ సభ్యులు ఒకరు ప్రస్తావించారు. ఎస్టోనియాలో ఈ గవర్నెన్స్ అనేది చాలా ముందుకు తీసుకెళ్లారు. అక్కడ ల్యాండ్ రికార్డ్స్ కూడా బ్లాక్ చైన్ పైన ఉన్నాయి. ఆ వివరాలు కూడా నేను మాట్లాడతాను. అంతేకాకుండా మీరు చూస్తే సింగపూర్ కూడా స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఏఐ పవర్డ్ కార్యక్రమాలు చేశారు. ఇంకా యూఏఈ లాంటి దేశాలు వాట్సాప్ పైన కంప్లీట్గా డిపెండ్ అయ్యి వాట్సాప్ బేస్డ్గా డెలివరీ సర్వీసెస్ కూడా అందజేస్తాం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అంటే మన కూటమి ప్రభుత్వం గవర్నెన్స్లో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఇదొక కీలకమైన పాత్ర వాట్సాప్ ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే సింపుల్ ఒక డ్రాప్ డౌన్ మెనూగా ప్రారంభమైందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాయిస్ ఎనేబుల్ చేసి ఏఐతో పవర్ చేసి సర్వీసెస్ అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. మీరు చూస్తే మన మిత్ర అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీడ్ ఇంకా మేము అందుకోలేకపోతున్నాం. బట్ గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేస్తారు మేము చేసిన కార్యక్రమాలు అధ్యక్ష. మీరు చూస్తే ప్రిపరేటరీ మీటింగ్ మొదటిసారి మెటాతో సెప్టెంబర్ 19, 2024లో పెట్టుకున్నాం. ఎంఓయూ అక్టోబర్ 22, 2024లో ఢిల్లీలో మన ఎంఓయూ ఎంటర్ చేస్తాం జరిగింది అధ్యక్ష. జనవరి 30, 2025కి 150 సర్వీసెస్ ఏదైతే రెవెన్యూ సర్టిఫికేట్స్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రీవెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు స్టేటస్ ఏంటో తెలిసినానికి రోల్అవుట్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఈ నెలాఖరికల్లా దాదాపు 300 సర్వీసెస్ ఈ వాట్సాప్ పైన మన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏఐ డ్రివెన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. సర్వీసెస్ చూస్తే 3 కేటగిరీస్ కింద ఉన్నాయి ప్రభుత్వం. ఒకటి నేరుగా అందించే సర్వీస్, రెండోది వచ్చేసి ఎక్కడైతే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉందో అది, మూడోది మొత్తం సంస్కరణలే తీసుకురావాల్సిన అవసరం ఉంది కొన్ని సర్వీసెస్ అందజేసినాక అధ్యక్ష. అది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. గౌరవ రెవెన్యూ మంత్రి గారితో కూడా మన కదిరికి వెళ్ళినప్పుడు కలిసి వెళ్ళాం అధ్యక్ష. లక్ష్మీ నరసింహస్వామికి బట్టలు పెట్టడానికి గౌరవ రెవెన్యూ మంత్రి గారితో కూడా నేను మాట్లాడా. సర్టిఫికేట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మాట్లాడా. ఒక్కసారి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే ఎందుకు 100 సార్లు మళ్ళీ తిరిగి ప్రజలను అడగాలి మనం? అంటే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం, వాళ్ళు ఎందుకు తిప్పుకుంటున్నాం? 6 నెలలకు ఒకసారి ఎందుకు వాళ్ళు రావాలి? పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. మనకి ఆల్రెడీ గైడ్ లైన్స్ క్లియర్గా ఉన్నాయని అది కూడా డిస్కస్ చేసాం అధ్యక్ష. సో ఇప్పుడు ఏదైతే సర్వీసెస్ తీసుకొచ్చామో అది నేరుగా వాట్సాప్లో సులభంగా పెట్టే సర్వీసెస్ తీసుకొచ్చాము. ఇప్పుడు రాబోయే సర్వీసెస్ అన్నీ కొన్ని చట్టాలని సవరించి తీసుకొచ్చే సర్వీసెస్ కాబోతున్నాయని గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు అన్నట్టు గౌరవ సభ్యులు అన్నట్టు ఈరోజు మీరు చూస్తే సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చాం. సెక్యూరిటీ పేపర్ పేరుతో డబ్బులు విపరీతంగా మార్కెట్లో బాధేస్తున్నాం. అట్లా కాకుండా నేను ఒకటే చెప్పాను డిపార్ట్మెంట్, ఈరోజు అన్నిటికీ క్యూఆర్ కోడ్ వాడుతున్నాం. ఎయిర్పోర్ట్లో క్యూఆర్ కోడ్ వాడుతున్నాం. అట్లా వాడిన ఎందుకు సర్టిఫికేట్స్ కూడా క్యూఆర్ కోడ్ వాడకూడదు? ఇప్పుడు లీగల్ వ్యాలిడిటీ అప్పుడు వస్తుంది. ఇప్పుడు సింపుల్గా సెక్యూరిటీ పేపర్ పైన ప్రింటే వచ్చినంత మాత్రాన అది సెక్యూర్ డాక్యుమెంట్ అనుకుంటాం, చాలా పొరపాటు. ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష ఏపీపీఎస్సీలో కూడా సంస్కరణల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని సూచనలు ఇవ్వనప్పుడు నేను కొంతమంది సభ్యులతో మాట్లాడాను అధ్యక్ష. అప్పుడు వాళ్ళు చెప్పారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా టైం తీసుకుంటుంది. అక్కడ అధికారుల టైం ఒక్కొక్క డాక్యుమెంట్ వచ్చి 5-10 డాక్యుమెంట్లు ఒక్కొక్కటి వెరిఫై చేసాక చాలా టైం పడుతుంది. కానీ అదే కానీ ప్రతి డాక్యుమెంట్కి ఒక క్యూఆర్ కోడ్ వస్తే సింపుల్గా స్కాన్ చేస్తే ఆ సర్టిఫికేట్ బ్లాక్ చైన్ పైన ఉంటుంది. సర్టిఫికేట్లో పైన ఉన్న వివరాలు నేరుగా ప్రభుత్వం పేజ్ పైన కూడా ఉంటుంది. సో ఈజీగా అది 2 వెరిఫై చేసినాకి సెకండ్స్లో అయ్యే పరిస్థితి తీసుకొస్తుంది అధ్యక్ష. అది మొదటిది. రెండోది అధ్యక్ష మీరు చూస్తే పేమెంట్స్ అన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసాం. సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మొత్తం మనం ఇంటిగ్రేట్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఏ చాట్ బాట్ ద్వారా ఇప్పుడు నేను ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే డ్రాప్ డౌన్కి వెళ్ళాలి, ఏపీఎస్ఆర్టీసీ క్లిక్ చేయాలి. నేను ఏ ఊరు నుంచి నా ప్రయాణం మొదలు పెడుతున్నా, ఏ ఊరికి వెళ్ళాలి, మళ్ళీ టైం ఆప్షన్స్ ఇస్తుంది. ఇదంతా కొంచెం ప్రాసెస్. ఇది కట్ షార్ట్ చేయాలని సింపుల్గా రేపు నేను ఆ నంబర్కి వెళ్ళి హలో అని కొడితే మీకు ఎట్లా సేవ చేయొచ్చు అని అడుగుతున్నా అధ్యక్ష. నేను ఈ ఊరు నుంచి ఈ ఊరికి బస్సులో వెళ్ళకుండా ఈ రోజు పలాన్ టైం ఆటోమేటిక్గా అది ఆప్షన్స్ ఇస్తుంది. సింపుల్గా క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు అధ్యక్ష. సో డ్రాప్ డౌన్ అనేది కూడా ఉండదు. చాలా ఈజీగా అంటే ఒక మనిషితో ఎట్లయితే మనం మాట్లాడతామో నేరుగా ఏఐ ఎనేబుల్ చేసి ఆ సర్వీసెస్ అందజేయాలని మన లక్ష్యం. ఇప్పుడు ఇంకో ఉదాహరణ అధ్యక్ష, కరెంటు బిల్ నేను కట్టాలి.
ఇప్పుడు కరెంటు బిల్ ఇప్పుడు ఈ రోజు నేను కట్టాలంటే వాట్సాప్కి వెళ్ళి హలో కొట్టిన తర్వాత మల్టిపుల్ ఆప్షన్స్లో కరెంటు బిల్ కట్టాలి, పలానా బిల్ నంబర్ ఎంటర్ చేస్తే వస్తుంది. రేపు సింపుల్ కరెంటు బిల్ నేను కట్టాలనుకుంటున్నాను, ఓకే మీ నంబర్ ఇవ్వండి అంటుంది, నంబర్ ఇస్తాను, జనరేట్ అయిపోతుంది, మీరు సులభంగా కట్టేసడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ తీసుకొస్తే మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించవచ్చని మేము బలంగా నమ్ముతున్నాం. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పుడు భాషలపైన చాలా చర్చ జరుగుతుంది, దేశం మొత్తం చర్చ జరుగుతుంది. కేవలం ఒక ఇంగ్లీషో తెలుగో హిందీ కాదు, ఎందుకంటే మనకి కొన్ని ప్రాంతాల్లో మనం ఒరియా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కన్నడ మాట్లాడే ఉన్నారు, తమిళ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అన్ని భాషలకి ఇంటిగ్రేట్ చేసే విధంగా ఈ కార్యక్రమం కూడా చేపడతామని గౌరవ సభ్యులందరూ కూడా తెలుపుతున్నారు. అధ్యక్ష మీరు ఒక్కసారి కానీ చూస్తే ఎండోమెంట్లో 77 సర్వీసెస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఒక టెంపుల్ దర్శనం కానివ్వండి, సేవా బుకింగ్ కానివ్వండి, డొనేషన్ కానీ, ప్రసాదం కానివ్వండి, చివరికి అకామిడేషన్ కూడా బుకింగ్ చేసాక ఆస్కారం ఇచ్చాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాకు చాలా స్పష్టంగా చెప్పారు, టీటీడీని కూడా ఇమ్మీడియట్గా ఈ ప్లాట్ఫామ్ ఆయనకి తీసుకురామని చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. సో అది కూడా మేము అక్కడున్న అధికారులతో కూడా మేము చర్చిస్తున్నాం. మ్యాక్సిమం ఇంకో 30 డేస్లో టీటీడీ సర్వీసెస్ కూడా ఈ ప్లాట్ఫామ్ అయినా తీసుకురాబోతుందని గౌరవ సభ్యులు అందరూ కూడా తెలుపుతున్నారు అధ్యక్ష. రెండోది విద్యుత్ శాఖ అధ్యక్ష, 39 సర్వీసెస్ అందజేస్తున్నాం. బిల్ పేమెంట్, హిస్టారికల్ బిల్ కూడా వ్యూ చేసేదాన్ని, అంటే వాళ్ళు కట్టిందంతా కూడా ఎంతెంత ఏ నెలలో కట్టారు అది చేసినాక బ్రేకప్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కంప్లైంట్ రిజిస్ట్రేషన్, సర్వీస్ రిక్వెస్ట్, న్యూ కనెక్షన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్లో అందజేస్తున్నాం అధ్యక్ష. గతంలో న్యూ కనెక్షన్ అంటే అదొక పెద్ద ప్రాసెస్ అధ్యక్ష, అది కూడా మన అవినీతితో కూడుకున్న ప్రాసెస్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు సింపుల్గా వాట్సాప్లో మాకు న్యూ కనెక్షన్ కావాలి, పలానా దగ్గర కావాలి, మీరు అన్నట్టు జియో మ్యాపింగ్ చేసి ఇస్తే ఇమీడియట్గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ పెట్టాం, అధికారులు నేరుగా వెళ్ళి సర్వీస్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. నేను కూడా చూసాం కొన్ని కరెంట్ మనకి దిమ్మలు ఉంటాయి అధ్యక్ష, తీగలు చాలా కిందికి వస్తాయి అధ్యక్ష. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఎలక్ట్రికేషన్ అవుతుందని భయం ఉంటుంది అధ్యక్ష, షాక్ కొడుతుందని భయం ఉంటుంది అధ్యక్ష. అది కూడా ఫోటో పెడితే ఇమీడియట్గా అధికారులు స్పందించి అది కూడా పరిష్కరించే మార్గం మనం అందజేస్తాం జరిగింది అధ్యక్ష. ఏపీఎస్ఆర్టీసీ గురించి ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, 13 సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ దీంట్లో అందించాం. బస్ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్స్, రీఫండ్ స్టేటస్, ఓటీపీ బేస్డ్ పార్సల్ బుకింగ్ కూడా ఈ సర్వీస్ ద్వారా అందిస్తాం జరిగింది అధ్యక్ష. రెవెన్యూ సర్వీసెస్ వచ్చగల 19 సర్వీసెస్, ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, ల్యాండ్ రికార్డ్స్, చివరికి ట్యాక్స్ పేమెంట్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. మున్సిపల్ శాఖ వచ్చగల 29 సర్వీసెస్ అధ్యక్ష. ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ అండ్ సువేజ్ ఛార్జెస్, ఇంకో పక్కన ట్రేడ్ లైసెన్స్, బర్త్, డెత్, మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా ఇది ఆన్లైన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. పబ్లిక్ గ్రీవెన్స్కి వచ్చగల 6 సర్వీసెస్ అందించాం అధ్యక్ష. దీంట్లో కూడా ఏంటంటే స్టేటస్ ట్రాకింగ్ అవన్నీ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. మా విద్యాశాఖకు సంబంధించిన 5 సర్వీసెస్ అందించాం అధ్యక్ష. ఎగ్జామ్ హాల్ టికెట్స్, రిజల్ట్స్ నోటిఫికేషన్, స్కాలర్షిప్ ట్రాకింగ్ లాంటి సర్వీసెస్. ఇంకో పక్కన ఆర్టీజీ, ఇంకో మినిస్ట్రీ ఏదైతే నాకు ఉందో దాంట్లో హెల్త్, మెడికల్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్, కన్జ్యూమర్ అఫైర్స్ సంబంధించిన 10 సర్వీసెస్ దీంట్లో పొందుపరిచాం అధ్యక్ష. జనవరి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఇప్పటికీ 51 లక్షల ట్రాన్సాక్షన్స్ ఈ ప్లాట్ఫామ్ అయినా జరిగింది అధ్యక్ష. 51 lakh ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. ఏపీఆర్టీసీకి సంబంధించిన 1,55,000, మున్సిపల్ శాఖకి సంబంధించిన 1,20,000, మా విద్యా శాఖకు సంబంధించిన 25,85,000. ఎందుకు మా విద్యాశాఖ అంత ఎక్కువ ఉందో కూడా చెప్తాను అధ్యక్ష. ఎండోమెంట్కి సంబంధించి 3,27,000, ఎనర్జీకి 2 లక్షలు సర్వీస్ ట్రాన్సాక్షన్స్, హెల్త్కి 2,40,000, గ్రీవెన్స్కి 1,00,000, పోలీస్కి వచ్చగల పోలీస్ సర్వీసెస్ కూడా దీనిలో పొందుపరిచాం, దాంట్లో ఒక 50,000 సర్వీసెస్. రెవెన్యూకి వచ్చగల 13 లక్షల సర్వీస్ రిక్వెస్ట్ అందజేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు ఒక్కసారిగా చూస్తే దీంట్లో యూనిక్ సిటిజన్స్ వచ్చేగల 25 లక్షల మందికి మనం మెరుగైన సేవలు అందించాం అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఒక సక్సెస్ స్టోరీ చెప్తాం. హాల్ టికెట్ మనందరం అనుకుంటాం చాలా సింపుల్, హాల్ టికెట్లో ఇంత చర్చ ఏంటని అధ్యక్ష. హాల్ టికెట్ తీసుకోవాలంటే నేరుగా మేము మన పిల్లలు బడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ పిల్లలు తల్లిదండ్రులు వెళ్ళాలి, ఆ సర్టిఫికేట్ తీసుకున్నాక అదొక ప్రాసెస్ ఉంటుంది అని ఉంటుంది. ఈరోజు అధ్యక్ష ఇంట్లో కూర్చొని సింపుల్గా నేను హాల్ టికెట్ కావాలంటే నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా హాల్ టికెట్ వాళ్ళ వాట్సాప్కి వచ్చేసింది అధ్యక్ష. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాల్ టికెట్ నేరుగా వాళ్ళ వాట్సాప్కి అందజేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష
ఈరోజు పొద్దున ఈ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది అధ్యక్ష. దానికి మా అధికారులందరూ వచ్చారు. ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు అడిగారు ఆన్లైన్ పెడదాం సార్. నేను నో ఆన్లైన్, ఇప్పుడు పుష్ చేద్దాం అన్న. అంటే మనకి ఎవరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారో మనకు తెలుసు, ఏ నెంబర్ నుంచి డౌన్లోడ్ చేశారో తెలుసు, ఆధార్ వివరాలు మన దగ్గర ఉన్నాయి, ఫోన్ నెంబర్ లింకే ఉంది. సో ఆ పిల్లల రిజల్ట్ నేరుగా మార్క్ అయిపోయినప్పుడు ఏ రోజైతే మనం రిజల్ట్స్ ప్రకటిస్తాం నేరుగా వాట్సాప్ డైరెక్ట్గా పుష్ చేద్దాం, వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండకూడదు అనే లక్ష్యం పెట్టుకున్నాం అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష ప్రతి సర్వీస్, పవర్ బిల్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్ కానివ్వండి, ఇతర సర్వీసెస్ కూడా రియల్ టైం పుష్ చేస్తాం అధ్యక్ష. పుల్ అనేది ఉండదు. సో ఎందుకంటే ఏమో మనం మర్చిపోతాం అధ్యక్ష. ఇప్పుడు మీ అందరు తెలుసు, క్రెడిట్ కార్డ్ బిల్ ఒకరోజు లేట్గా కడితే ఇంట్రెస్ట్ రేట్ విపరీతంగా బాధేస్తాడు అధ్యక్ష. ఒకసారి నాకు జరిగింది అది. నేను క్రెడిట్ కార్డ్ బిల్ ఒకరోజు లేట్గా, ఒక 4 రోజులు లేట్గా కడితే నాకు పెనాల్టీ వేసి గట్టిగా బాధేస్తారు అధ్యక్ష. సో అప్పుడు ఆ రోజు నేను అనుకున్నా పుష్ అనేది ఉండాలి కదా, ఎందుకంత ఇబ్బంది పడాలి ప్రజలు అనుకునే అధ్యక్ష. అందుకే ఇప్పుడు అన్ని సర్వీసెస్ కూడా కేవలం పుల్లే కాదు పుష్ మోడ్ ద్వారా కూడా చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి చూస్తే జనవరి 2025 నుంచి G2C అంటే గవర్నమెంట్ టు సిటిజన్ ట్రాన్సాక్షన్స్ అనేక ప్లాట్ఫామ్స్ కానీ చూస్తే 1.23 crore ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. మొత్తం ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్లుగా తీసుకుంటే దాంట్లో అధ్యక్ష వాట్సాప్ ట్రాన్సాక్షన్స్ 51 లక్షలు, అంటే సుమారుగా 41.4% ఆల్రెడీ వాట్సాప్ ద్వారానే ట్రాన్సాక్షన్స్ మన ప్రభుత్వం అందజేసింది. అంటే దీనివల్ల ప్రజలు ఎంత సులభంగా సర్వీసెస్ అందజేసుకోగలిగినారనే దానికి ఒక ఉదాహరణని గౌరవ సభ్యులందరికీ నేను తెలుపుతున్నా అధ్యక్ష. కానీ అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు టెక్నాలజీ ఉంది, చేయాలని తప్పని ఉంది, కానీ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మొదటిది, గవర్నమెంట్ అనేది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు డేటాబేస్ని మెయింటైన్ చేసుకుంటాం జరుగుతుంది. ఆ మొత్తం ఇంటిగ్రేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడెప్పుడు పదే పదం వాడతారు, డేటా లేక్. అది రియల్ టైమ్ గవర్నెన్స్ కింద అందరూ ఆల్ మినిస్ట్రీస్ డేటాని సింగిల్ సోర్స్ ఒక దిక్కడ పెడతారు. ఓన్లీ మినిస్ట్రీస్ విల్ ఓన్లీ యూజ్ ద డేటా. ఆ డేటా మొత్తం ఆధార్ సీడ్ చేసి పక్కాగా మెయింటైన్ చేయాలనేది ఒకటి పొరపాటు. రెండోది, గౌరవ సభ్యులు ఇప్పుడే చెప్పినట్లు అవగాహన. రెండోది, ఇది ఎట్లా వాడాలనే దానికి కొంచెం ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, అంటే వయసులో పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది విషయం వాస్తవం అధ్యక్ష. దానికి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా టేకప్ చేయాలి అధ్యక్ష. కొంతమంది గౌరవ సభ్యులు కూడా హై ట్రాఫిక్ లోడ్స్ స్కేలబిలిటీ విషయం కూడా గౌరవ మన సభ దృష్టికి తీసుకొచ్చారు. అది తప్పనిసరి, ఎందుకంటే సర్వీసెస్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి లో అవుతున్నాయని మాకు తెలియట్లేదు. డిపెండెన్సీ కూడా డిపార్ట్మెంట్ మీద ఉంది కనుక కొన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయమన్నాను. మేము ఒకే లక్ష్యం పెట్టుకున్నాం, 10 secondsలో వాళ్ళు అడిగిన సర్వీస్ మేము అందజేయాలి. దట్ ఈస్ ద సింగిల్ టార్గెట్ విత్ విచ్ 10 నిమిషాలు కాదు, 1 నిమిషం కాదు, 10 సెకండ్లో ఆ సర్వీస్ అందజేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష సైబర్ సెక్యూరిటీ కూడా చాలా కీలకమైన విషయం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇది లాంచ్ చేసినప్పుడు కొంతమంది పేటీఎం బ్యాచ్లో అనేక పోస్టులు పెట్టారు అధ్యక్ష, నేను కూడా చూశాను. లాంచ్ చేసిన తర్వాత కోర్టు కేసు ఇష్యూలో నేను విశాఖపట్నం కూడా వెళ్తాం జరిగింది. అక్కడ మీడియా మిత్రులు అడిగినప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ప్రభుత్వ నిధులు కాదు, ఎందుకంటే మా కేశవ్ గారికి ఆల్రెడీ డబ్బులు లేవు, ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, మళ్ళీ ఆయన ఏం అడుగుతాంలే అని నేనే ఆ రోజు ఛాలెంజ్ చేశాను. ఎవరన్నా కానీ ఇది హ్యాక్ అయిందని నిరూపించగలిగితే, అంటే వాట్సాప్ పైన ప్లాట్ఫామ్ హ్యాక్ అయింది నిరూపించగలిగితే నేను స్వయంగా నా డబ్బులు 10 కోట్ల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. అక్కడి నుంచి ఇప్పటికీ సౌండ్ రాలేదు. దాని తర్వాత నో సౌండ్. దీని గురించి మాడతాం మానేశారు. బహుశా వాళ్ళు కూడా సర్టిఫికేట్లు తీసుకున్నారు నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ లేదన్నారు, కేశవ్ గారు టెక్నాలజీ ఇస్తున్నారు కదా, ఫోన్ కొనిచ్చి వాట్సాప్ ఇన్స్టాల్ చేసి పంపిస్తే ఆయన కూడా నేర్చుకుంటారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష మనం ఎక్కడ పర్సనల్ డేటా అనేది ఈ ప్లాట్ఫామ్లో మేము ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు. డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇది రోడ్ మాత్రమే, అండ్ రోడ్ ఎన్క్రిప్టెడ్ రోడ్. సో ఎవరు దీన్ని హ్యాక్ చేసడానికి అవకాశం ఉండదు. దిస్ అన్ ఎన్క్రిప్టెడ్ రోడ్. రెండో విషయం అధ్యక్ష, కొంతమంది సభ్యులు అడిగారు, ఇప్పుడు వాట్సాప్ ద్వారా తలుపు తెరవాలి అంటే ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ జరగాలి, సర్టిఫికేట్. అది 1 time పాస్వర్డ్ ద్వారా ప్రస్తుతానికి మేము చేస్తున్నాం, అంటే ఓటీపీ ద్వారా చేస్తున్నాం. ఓటీపీ కూడా అది యూఐడి అంటే ఆధార్ ఏజెన్సీ ఎనేబుల్డ్ ఓటీపీ అధ్యక్ష. సో ప్రభుత్వం పాత్ర ఇక్కడ, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉండదు, ఆధార్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు అదే అందజేస్తారు అధ్యక్ష. అంతేకాకుండా మనం రివ్యూ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధార్ ఓటీపీ కాదు ఫేషియల్ రికగ్నిషన్ కూడా చేయొచ్చు కదా,
అంటే ఒక ఫోటో తీసుకుంటే ఆటోమేటిక్గా వెరిఫై చేసి ఇమీడియట్గా దాని ద్వారా కూడా తలుపులు తెరవచ్చు కదా, అంటే ఆధార్ ఆథెంటికేషన్ చేయొచ్చు కదా, ఎయిర్పోర్ట్లో జరుగుతుంది మీరు కూడా చేయొచ్చు కదా అని మన ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. అది ఆల్రెడీ మేము ఆ కార్యక్రమం కూడా చేపడతాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష కొంతమంది గౌరవ సభ్యులు కూడా ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో దానికి లీగల్ వ్యాలిడిటీ ఉందా అని అడిగారు అధ్యక్ష. ఐటీ యాక్ట్ ఏదైతే కొత్త ఐటీ యాక్ట్ ఉందో ఫిజికల్ డాక్యుమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అండ్ వైస్ వర్సా, అది చాలా స్పష్టంగా ఐటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ యాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అంతేకాకుండా ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆథెంటికేషన్ ఏదైతే మేము అంటే రివ్యూ ఏదైతే పెట్టుకున్నామో దాన్ని కూడా చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుందని మనం డిస్కస్ చేసాం. అది నెక్స్ట్ సెషన్లో తీసుకొస్తామని గౌరవ సభ్యులకు చెప్తున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రాబోయే రోజుల్లో మన లక్ష్యం ఒకటి పెట్టుకున్నాం అధ్యక్ష. ప్రతి సర్వీస్ అంటే ప్రభుత్వం ఏ సర్వీస్ అందించాలని, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవ్వచ్చు, ఆర్టీసీ అవ్వచ్చు, ఎన్ని సర్వీస్ వాట్సాప్ ఫస్ట్ ఎనేబుల్మెంట్ చేద్దాం, అంటే మన మిత్ర ఫస్ట్ ఎనేబుల్మెంట్ చేద్దాం అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు కానీ ఒక టార్గెట్ పెట్టుకోవాలి అధ్యక్ష. ఆయన పెద్ద పెద్ద టార్గెట్లు పెడతారు మాకు. జూన్ 30 కల్లా 500 సర్వీసెస్, మినిమం 500+ సర్వీసెస్ ఈ ప్లాట్ఫామ్ మేము తీసుకొస్తాం. ఏఐ ఎనేబుల్మెంట్ కూడా చేస్తాం, వాయిస్ బేస్ అసిస్టెంట్ కూడా తీసుకొస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడే మాధవి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు, ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా ఉంటే బాగుంటుంది అని చాలా స్పష్టంగా మేడం గారు అడిగారు అధ్యక్ష. అది కూడా ఎనేబుల్ చేయాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ట్రాన్సాక్షన్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, బాగా జరిగిందంటే ఓకే, బాగా జరగలేదంటే ఏ కారణం వల్ల బాగా జరగలేదు, ఎలా ఆ సర్వీసెస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనే దానిపైన ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఇప్పుడే చెప్పినట్లు ఆల్ కమ్యూనికేషన్ కూడా పుల్లే కాకుండా ఇప్పుడు పుష్ మెసేజ్, ఒకసారి ఇంటరాక్షన్ అయితే పుష్ మెసేజ్ ద్వారా కూడా చేయాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా చెప్పారు అధ్యక్ష, G2C కాదు G2B అంటే బిజినెస్ కూడా ఇన్సెంటివ్స్ అప్లై చేయాలన్నా, పర్మిషన్స్ అప్లై చేయాలన్నా అవన్నీ మీరు ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెడితే, అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ మన మిత్ర పైన వాట్సాప్ పైన పెడితే చాలా సులభంగా ఉంటుందని అద్భుతమైన సలహా ఇచ్చారు. ఆల్రెడీ ఆ కార్యక్రమం ప్రారంభించాం అధ్యక్ష. అంటే ఏఐ ద్వారా అడ్వాంటేజ్ ఏమవుతుందంటే రియల్ టైం డాక్యుమెంట్స్ కూడా రీడ్ అయిపోతుంది అధ్యక్ష. సో డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన వెంటనే సపోజ్ ఫైర్ సర్టిఫికేట్ ఉంది, మనం అప్లోడ్ చేస్తాం, ఇమీడియట్లీ ఫైర్ డిపార్ట్మెంట్ డేటాబేస్తో నేను చెక్ చేసుకుంటాను, రియల్ టైం ఇది వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదని తెలిసిపోతుంది. ఏమైనా తేడా అంటే అక్కడనే చెప్పేస్తాను, ఈ డాక్యుమెంట్ కరెక్ట్గా లేదు మీరు చెక్ చేసుకోండి. సో ఇట్లా రియల్ టైం వెరిఫికేషన్ కూడా మనం తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అధ్యక్ష. ఇప్పుడే సర్వీసెస్ విషయంలో చెప్పాను, అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అథారిటీ ఏంటి, ఎవరు అథారిటీ, బర్త్ సర్టిఫికేట్ 21 రోజుల కన్నా ఎక్కువ తర్వాత అప్లై చేస్తే అది కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది అన్నిటి వల్ల ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు, పాయింట్ టచ్ పాయింట్స్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఆ సర్వీసెస్ అంతా ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలని దానిపైన రాబోయే రోజుల్లో అధ్యక్ష నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో తప్పనిసరిగా కొన్ని చట్టాలకి సవరణలు కూడా చేయాలి, కొన్ని కొత్త చట్టాలు చేయాలి ఇది ఎనేబుల్ చేసేదానికి. దానిపైన కూడా మన కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా ఉందని గౌరవ సభ్యులకు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే కొంతమంది సభ్యులు అన్నారు వేరే ప్రభుత్వాలు ఇది చూసి ముందరికి వస్తాయి రాబోయే రోజుల్లో అని అధ్యక్ష. ఈరోజు రాష్ట్రాలు కూడా చాలా పోటీ పడుతున్నాయి అధ్యక్ష. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో ఇది లాంచ్ చేశామో కరెక్ట్గా ఒక నెల 45 రోజుల తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఎట్లా చేస్తున్నారో తెలుసుకున్నారు, మెటాతో వాళ్ళు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. సో పోటీ మొదలైంది, పక్క రాష్ట్రాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంతో పోటీ పడే పరిస్థితికి వచ్చారు. పోటీ మొదలైంది, మెరుగైన సర్వీసెస్ మనం అందజేయాలి అధ్యక్ష. అధికారులు కూడా చెప్పాను వాళ్ళ దగ్గర కూడా కనుక్కోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి సర్వీసెస్ ఉంటే మనం కూడా నేర్చుకున్నాం. ఈ పోటీతత్వం ద్వారా మెరుగైన సర్వీసెస్ ప్రజలకు అందజేయాల లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. ఈరోజు అనేక మంది సభ్యులు మాట్లాడినప్పుడు మంచి సలహాలు కొన్ని ఇచ్చారు. ఒకటి యాక్సిడెంట్ ఇంటిమేషన్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పారు, అది మంచి సలహా. అది ఎట్లా చేయాలని నేను వర్కౌట్ చేసి ముందలు తీసుకెళ్తాను అధ్యక్ష. ఇక్కడ ఒక కీలకమైన అంశం, పాదయాత్రలో కూడా నన్ను మీ సేవా ఆపరేటర్స్ చాలామంది నన్ను కలిశారు. గత ప్రభుత్వం గ్రామ సచివాలయం వార్డు సచివాలయం వచ్చింది కనుక మీ సేవకి సర్వీసెస్ కట్ చేశారు అధ్యక్ష. ఇది మన మీ సేవ కూడా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం డిపార్ట్మెంట్లో ఉండేది మొన్నటి వరకు, మళ్ళీ తర్వాత ఫైల్ రన్ చేసి తిరిగి మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్కి అందజేశారు అధ్యక్ష.
ఇప్పుడు ఎటుకో ఐటీ సెక్రటరీ గారు జిఎస్డబ్ల్యూ సెక్రటరీ ఒకరే కనుక ఇంకా ఈజీగా ఉంటుంది. మీ సేవను కూడా ప్యారలల్గా అంటే ప్రజలకు అవకాశం ఇద్దాం. జిఎస్డబ్ల్యూఎస్కి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు, లేదంటే మీ సేవకి వెళ్ళాలంటే మీ సేవకి వెళ్ళొచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా సర్వీసెస్ అందజేసుకోవచ్చు. ఈ 3 బలోపేతం చేసే బాధ్యత, ప్రతి సర్వీస్ కూడా మీ సేవకు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ మీ సేవ ఆపరేటర్స్కి మన ప్రభుత్వం హామీ ఇస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం పెడితే బాగుంటుందని కోరారు. తప్పనిసరిగా అది నెక్స్ట్ సెషన్ ముందరలో లేదా మధ్యలో ట్రైనింగ్ సెషన్ పెడతాం. ఎందుకంటే అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఆ అవగాహన వచ్చిన తర్వాత మీకు కూడా మంచి సలహాలు ఇవ్వగలుగుతారు, ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు. మెరుగైన సర్వీసెస్ ఎలా అందచేయాలని దానిపైన మీరు కూడా మంచి సూచనలు ఇవ్వగలుగుతారు. కనుక తప్పనిసరిగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు అంటే గౌరవ సభ్యులకే కాదు ప్రజలకు కూడా, చాలామంది సభ్యులు చెప్పారు ప్రజలకు కూడా ఇవ్వాలి, వాళ్ళు కూడా అవగాహన తీసుకొస్తే బాగుంటుందని చెప్పారు. తప్పనిసరిగా అది కూడా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఆధ్వర్యంలో అది కూడా చేపడతామని గౌరవ సభ్యులకు తెలుపుతున్నాం అధ్యక్ష. సర్టిఫికేట్స్ పైన 6 నెలలకు ఒకసారి రెన్యువల్ అడగాల్సిన అవసరం ఉంటుంది అని గౌరవ సభ్యులు అంటే ఎందుకు ఇది ఉందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. ఇది కొన్ని నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. ఆనాడు నేను చెప్పాను, పాదయాత్ర కూడా నేను హామీ ఇచ్చాను. వన్స్ సర్టిఫికేట్ ఈజ్ ఇష్యూడ్, క్యూఆర్ కోడ్ బేస్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందని నేను ఆనాడు హామీ ఇచ్చాను అధ్యక్ష. దానికి కట్టుబడి ఉన్నాం. కొన్ని చట్టాలు సవరణ చేయాల్సిన అవసరం ఉంది, అది వచ్చే సమావేశంలో చేస్తాం. పర్మనెంట్ సర్టిఫికేట్లు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. దీంట్లో ప్రత్యేకంగా నా బీసీ సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. సర్టిఫికేట్లు నేను చూశాను, పాదయాత్రలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి సర్టిఫికేట్ తీసుకోవాలి. ఫీ రింబర్స్మెంట్ రావాలంటే సర్టిఫికేట్ తీసుకోవాలి, ఉద్యోగం రావాలంటే సర్టిఫికేట్ తీసుకోవాలి. చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. పాదయాత్రలు నేను స్వయంగా చూశాను. దానికి ఫుల్ స్టాప్ పెట్టేదానికే దీనికి నాంది పలుకుతాం జరిగిందని గౌరవ సభ్యులు అందరికీ తెలుపుతున్నారు అధ్యక్ష. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో వాస్తవంగా అది నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఆలోచనతో ప్రారంభించారు అధ్యక్ష. అది చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. అది ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంతేకాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్స్తో కూడా మేము చర్చించి అన్ని సర్వీసెస్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, ఆయన చాలా అనుభవ వ్యక్తి. గౌరవ సభ్యుడు నాకు చాలా స్పష్టంగా ట్రైబల్ వెల్ఫేర్, ట్రైబల్ ఏరియాస్కి వచ్చేగల వాళ్ళు కనీసం ఆధార్ నంబర్ లేదు, బేసిక్ రిజిస్ట్రేషన్ జరగట్లేదు అని గౌరవ సభ్యులు చెప్తాం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా అది ఆల్రెడీ మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేస్తున్నాం. మొత్తం డేటాబేసెస్ ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయనేది మేము చూసుకొని 100% ఆధార్ ఎనేబుల్మెంట్ సీడింగ్ చేసి రియల్ టైం ఏదైతే మనకి రేషన్ కార్డు ఉందో అది అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నాకు రియల్ టైం గవర్నెన్స్ మినిస్ట్రీ నాకు అందజేస్తాం జరిగింది అధ్యక్ష. రియల్ టైం గవర్నెన్స్ అంటే మనం ఏదో వాళ్ళు అడిగారు కనుక మనం ఇస్తున్నాం అనేది కాకుండా అర్హులు ఎవరెవరు ఉన్నా కూడా రియల్ టైం వాళ్ళకి సేవలు అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన, ఆదేశాలు. ఆ దిశగా మొత్తం బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ మెరుగుపరిచి రియల్ టైం సేవలు ప్రజలకు అందించే లక్ష్యంతో మేము పనిచేస్తామని తెలుపుకుంటున్నాం అధ్యక్ష. ఇవన్నీ సాధించాలంటే ఇక్కడ గౌరవ సభ్యుల పైన కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది అధ్యక్ష. నిరంతరం మనందరం ప్రజల్లో తిరుగుతాం, వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తాం. ఏ సర్వీసెస్లో గ్యాప్ ఉంది, ఏ సర్వీసెస్ మిస్సింగ్ ఉందో దయచేసి మాకు తెలియజేయండి, నాకు తెలియజేయండి. మీ అందరూ తెలుసు, నేను కూడా వాట్సాప్లో చాలా యాక్టివ్గా ఉంటాను. సో మీరు కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇస్తే ఆ సర్వీసెస్, మెరుగైన సర్వీసెస్ ప్రజలకు ఎట్లా అందజేయాలి దానిపైన మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. చివరిగా ఈ సర్వీసెస్ ఏదైతే అనుకున్నామో అందరికీ సమానంగా అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం అంటే గుర్తొచ్చేది ఒక బిల్డింగ్, ఎంఆర్ఓ ఆఫీసో, విఆర్ఓ ఆఫీసో, కలెక్టరేటో, ఆ బిల్డింగ్ గుర్తొస్తుంది అధ్యక్ష. ఆఫీస్ కాదు అధ్యక్ష, సర్వీస్ అంటే సేవ గుర్తు రావాలి అధ్యక్ష. సో నేను బలంగా నమ్మేది ప్రజలు ఆఫీస్ చుట్టూ తిరగకూడదు, ఆఫీస్ వాళ్ళ జోబులో ఉండాలి అనేది మన లక్ష్యం. అదే ఈ మన మిత్ర కాన్సెప్ట్. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా, వాట్సాప్ ఇంటిగ్రేట్ ద్వారా అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని మేమందరం పనిచేస్తామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ అధ్యక్ష ఇంకొక 100 రోజుల్లో అధ్యక్ష ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో మన మిత్ర వర్షన్ 1.0 టెక్నాలజీ కూడా చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటుంది. వర్షన్స్ కూడా మార్చాలి. వర్షన్ 2.0 ఏదైతే ఏఐ ఎనేబుల్మెంట్, వాయిస్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని వర్షన్ 2.0 కూడా తీసుకొస్తామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష చివరి లక్ష్యం మనందరిది ఒకటే. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పేది ఒకటే,
అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలి అని సింగిల్గా అదే చెప్తారు. సో రియల్ టైం గవర్నెన్స్లో కానీ మెరుగైన సర్వీసెస్ అందించే దాంట్లో నంబర్ 1 ఉండాలనేది మన లక్ష్యం. మనం మహారాష్ట్ర ఈరోజు మొదలుపెట్టిందో లేదంటే వేరే రాష్ట్రాలు చేయట్లేదన్న కంఫర్ట్ జోన్లో మేము లేము. ఎస్టోనియాలో ఏం జరిగింది, యూఏఏలో ఏం జరిగింది, సింగపూర్లో ఏం జరిగింది అది తెలుసుకుంటున్నాం అధ్యక్ష. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అధికారులు కూడా చెప్పాను, ఒక టీం వేస్తాం, ఒక కమిటీ వేస్తాం, మీరందరూ వెళ్ళండి, తిరగండి, అక్కడ మెరుగైన సర్వీసెస్ ఏముందో తెలుసుకుందాం, నేర్చుకుందాం. బెస్ట్ ఇన్ ఇండియా కాదు, బెస్ట్ ఇన్ ద వరల్డ్ చేయాలి మీ మన మిత్ర అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష, చివరిగా మంత్రుల పైన కూడా బాధ్యత ఉంది అధ్యక్ష. ఇది కేవలం ఒక లోకేష్ వల్ల అవదు, మనందరం కలిసికట్టుగా చేస్తేనే ఇది సాధించగలుగుతాం. మీ డిపార్ట్మెంట్లో అనేక సర్వీసెస్, ప్రజలు కొత్త సర్వీసెస్ మీరు అందజేస్తూ ఉంటారు. మన మిత్ర ఫస్ట్ అంటే వాట్సాప్ ఫస్ట్గా ఆలోచించండి, మొత్తం టీం